చెప్పడానికి రావద్దు అని. ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరికీ ఒకటే రూల్ కదండి. అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి రావాలన్నారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. అప్పుడు ఈ పుట్టగోసిలో లత్కోర్ పెద్ద మనిషి ఎక్కడ పోయినాడో మెట్టు తీసుకొని కొట్టండి ప్రతి ఒక్కరు. ఎక్కడికి పోయినాడో మీరే ప్రశ్నించండి. నేను ఒక ఫోటో చూపిస్తాను, ఒకటి కాదు 2 ఫోటోలు చూపిస్తాను. ఈయన ఎవరో మీకు తెలుసా అండి? ఈయన పేరు అబ్దుల్ నజీర్. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత గవర్నర్. పేరు అబ్దుల్ నజీర్. అతను హిందువు కాదు కదండి. అబ్దుల్ నజీర్ అనే పేరు హిందువులలో ఉండదు కదండి. అది ఒక ముస్లిం పేరు. గవర్నర్ గారిని డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం పెట్టమని ఈ లత్కోర్ పెద్ద మనిషి రఘునందన్ రావు అడిగాడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవడివి అడగడానికి? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా నిన్ను. హిందూ అయినంత మాత్రాన్ని నీకు హక్కు ఉంటుంది, హక్కు టీటీడీ వాళ్ళకు ఉంటుంది. నువ్వు ఎవడు అడగడానికి? హిందూ మత పెద్దలందరూ అడుగుతున్నాడ. రండి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పేం లేదు కదా. వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని. రఘునందన్ రావు అడగలే. హిందూ బంధువులంతా, హిందూ సమాజం అంతా, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి పెద్దలందరూ, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, అందరికీ వర్తిస్తుంది. గుడికి వచ్చేటోళ్ళని కాగితం సంతకం పెట్టమంటారా? మేము ఎవరిని అడగలేదే. రోజు దళితులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో గుడికి వస్తున్నారు కదా తిరుమలకి. అరే రఘునందన, నీవు లాయరవా లేక ఎడ్డోనివా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్రిస్టియనారా? ఈరోజు కొత్తగా ఇరకైందా? వైఎస్ఆర్ ఎన్నోసార్లు పోయిండు తిరుమలకి, జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు పోయిండు తిరుమలకి. మరి అప్పుడు లేరారా మీరు? ఇప్పుడే పుట్టిండ్రా, అప్పుడు లేరా మీరు? ఏమైనా రకాలు? ఇప్పుడేమో డిక్లరేషన్ కథ అది ఇది అంటూ ఉన్నావు, పెద్ద పెద్దగా నోరు లేపుతూ ఉన్నావు. ఎందుకురా మీ బతుకులు? మీరు దేశాన్ని ప్రశాంతంగా ఉండనీరు, ప్రజల్ని ప్రశాంతంగా నిద్రపోనీయరు, ముక్కలు ముక్కలు చేస్తారు. ఇంకా ఎవరో వేరే వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు మీద నుంచి బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఏంద్రా క్రిస్టియన్ లేంది, ముస్లిం లేంది? అరే గుడికి పోతా ఉంటే ఎవరైనా అభ్యంతరం పెడతారా పిచ్చోడా? అరే నువ్వు లాయరవా ఎడ్డోనివా? ఎవరైనా అభ్యంతరం పెడతారా? రమ్మంటారు కదరా భయ్. నువ్వేంద్రా కాగితం మీద సంతకం పెడితేనే పోవాలి లేకపోతే పోవద్దు అంటున్నావు? ఎక్కడ దొరికిండ్రా మీరంతా? మీలాంటి విధవలంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆటంకపరిచినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి పోయేదేమీ ఉండదు. మీరు మన దేశంలో ప్రేరేపిస్తున్న ఈ మత విద్వేషాలు విదేశాలకు కూడా పాకినవంటే ఇక అప్పుడు గల్ఫ్కెళ్ళి, అమెరికాకెళ్ళి, కెనడాకెళ్ళి, ఆస్ట్రేలియాకెళ్ళి హిందువులని వెళ్ళగొట్టేదాకా మీరు ఇట్లనే చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో రఘునందన్, మనలాంటి వెధవలు మూర్ఖులు అన్ని దేశాల్లో ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇట్లాంటివి అక్కడ కూడా షురూ చేస్తారు, తరిమేస్తారు. ఇవేమి రాజకీయాలురా? విధవ రాజకీయాలు, మత రాజకీయాలు. మీరు మారరా మీరు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, మొదటి రోజు నుంచే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఎంత చేయాలో అంత చేసిండ్రు మీరు టీడీపీ కలిసి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే తిరుగా జగన్ పైన మతపరంగా దాడి చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని బతకనియరు మీరు. ఎందుకంటే క్రిస్టియన్ అంటే క్రిస్టియన్కి బతకనికే హక్కు లేదారా ఈ దేశంలో? విధవల్లారా, ఎప్పుడు మారతారా మీరు? యూజ్లెస్ ఫెలోస్. దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధను చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ